హాయ్ అండి, నేను మీ మిడిల్ క్లాస్ కోడలు. ఈరోజు మనం ముక్కల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ని వాష్ చేసుకోవాలి. నా దగ్గర అవైలబుల్లో బెండకాయలు, చాంగడ్డ మాత్రమే ఉన్నాయండి. సో నేను అవే వాష్ చేసుకొని కుక్కర్లో చాంగడ్డని, టమాటాని నా కూరకి తగ్గట్టు నాకు ఎన్ని టమాటాలు కావాలంటే అన్ని, మేమిద్దరమే ఉంటామండి. అందుకే ఎంచెక్క ఒక పెద్ద సైజ్ టమాటాని వేసేసి, చాంగడ్డలు వేసేసి, వాటర్ వేసి 3 విజిల్స్ వరకు బాయిల్ చేసేసాను. నెక్స్ట్ నేను బెండకాయలు కోసుకుంటున్నాను. అలాగే కావాల్సిన వెజిటేబుల్స్, ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో టమాటాని 3 విజిల్స్కి కరెక్ట్గా బాయిల్ అయిపోతుంది. సో దాన్ని పేస్ట్ చేసుకొని ఒక సైడ్లో పెట్టేసుకుంటున్నాను. సో ఆనియన్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వీటిలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మిస్ అయ్యింది, అదేంటో కనుక్కొని నాకు కామెంట్ చేయండి. సో ముందుగా కడాయి పెట్టుకోవాలి. నేను అన్నిటికీ మట్టి కుండనే వాడతానండి, ఎందుకంటే దీంట్లో టేస్ట్ బాగుంటుంది. మోర్ ఓవర్ ఇది హెల్తీ కూడా. సో ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేయాలి. చాలామంది పప్పులు వేయరు, కానీ పులుసులో అక్కడక్కడ పప్పులు తగిలితే బాగుంటుందని నేను వేస్తానండి. కరివేపాకు చిటపటలు ఆడించిన తర్వాత కోసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా లిటిల్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అంతకు మించి మాడద్దు, అంతకంటే పచ్చిగా ఉండద్దు. ఎందుకంటే పచ్చిగా ఉంటే మరి ఆనియన్ తెలుస్తూ ఉంటుంది, మాడిపోయినా కూడా మాడు వాసన వస్తుంటుంది. లిటిల్ బ్రౌన్గా రావడం వల్ల సో ఆనియన్ టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది, పులుసుకి మనకి బాగా సరిపోతుంది. సో ఇప్పుడు చూసారా, ఆనియన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఆనియన్ కొంచెం త్వరగా కుక్ అవ్వాలి, ఇమ్మీడియట్గా ఫాస్ట్గా చేసేయాలనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతా ఒకేసారి సాల్ట్ యాడ్ చేసేసుకోవద్దండి, ఎందుకంటే తర్వాత వెజిటేబుల్స్ వేసినప్పుడు కూడా దాంట్లో సాల్ట్ కావాలి కదా, లేకపోతే వెజిటేబుల్స్లో సాల్ట్ లేకపోతే తెలియదు టేస్ట్. సో కొంచెం సాల్ట్, ఆనియన్ వేగడానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని లిటిల్ బ్రౌన్కి వచ్చేంత వరకు వేపుకోండి. లిటిల్ బ్రౌన్ వచ్చేసాక మనం బాయిల్ చేసుకున్న టమాటాని మిక్సీకి వేసేసి ఆ టమాటా ప్యూర్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆనియన్ని, టమాటాని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. నేను ఎప్పుడు ఏ కూర చేసినా అలాగే చేస్తాను. టమాటా హై వేయడం వల్ల కొంచెం స్వీట్ వచ్చేస్తుంది, లేదా ఆనియన్ పెంచడం వల్ల మరీ చేదుగా ఉంటుంది. సో రెండు ఈక్వల్ క్వాంటిటీలో అయితే చాలా బాగుంటుంది. సో టమాటాల నుంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ ముక్కల్లోనే నేను ఉప్పు వేసేసానండి, అది వీడియోలో చూపించడం మర్చిపోయాను. సో రుచికి తగ్గ ఉప్పుని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, అప్పుడే ముక్కలకి ఉప్పు బాగా పట్టి కర్రీ బాగా ఉంటుంది. సో చూసారు కదా, బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి చాలామంది పులుసులో యాడ్ చేయండి, కానీ ధనియాల పొడి వేస్తే పులుసు చాలా బాగుంటుంది. నేను కారానికంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ ధనియాల పొడి వేసుకుంటాను. సో అప్పుడు పులుసు చాలా బాగుంటుంది. దీంట్లో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానని ఇందాక చెప్పాను కదండి, అదేంటో కాదు, చింతపండు రసం. ఆ చింతపండు రసాన్ని నేను నానబెట్టుకొని మీకు చూపించడం మర్చిపోయాను. ఆ చింతపండు రసాన్ని కొంచెం పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా నానబెట్టేసుకొని దాంట్లో వేసేసుకొని తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. చింతపండు పులుసు బాగా ఉడికిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని పులుసుని మరీ పల్చగా కాకుండా మరీ అడుగంటికుండా కొంచెం చిక్కగా, చేపల పులుసులాగా కాకుండా మరీ కొంచెం పల్చంగా చేసుకోండి, అప్పుడైతే బాగుంటుంది. సో మన పులుసు రెడీ అయిపోయింది, కానీ దాంట్లోకి కాంబినేషన్ కంపల్సరీ ఉండాలి. నాకైతే ఆమ్లెట్ అన్నిటిలోకి కాంబినేషన్, ఆవకాయల్లోకి, పచ్చళ్ళలోకి, పులుసుల్లోకి, పప్పుల్లోకి నాకు ఆమ్లెట్ ఉంటే చాలండి. సో నేను నా కోసం పులుసులోకి ఒక ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. ఆనియన్ వేసి హ్యాపీగా ఆమ్లెట్ వేసేసాను. సో ఇప్పుడు రెడీ టు సర్వ్. వేడి వేడి అన్నం, పులుసు విత్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. నెయ్యి తినే వాళ్ళైతే కొంచెం నెయ్యితో ఏదైనా పచ్చడి వేసుకొని తినేసి తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్ అనమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, మీకు ఎవరికైనా ఫిషెస్ గురించి డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.